తెలుగునాట టెలివిజన్ రంగం అప్పుడప్పుడే పరిచయమైన కొత్తల్లో యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నారు సుమ, ఝాన్సీ, ఉదయ్ భాను, శిల్పా చక్రవర్తి. వీరిలో సుమ ఒక్కరే ప్రస్తుతం లైమ్లైట్లో ఉండగా మిగిలిన వారు అడపాదడపా మాత్రమే పలకరిస్తున్నారు. ఇక అప్పట్లో వీరి మధ్య వృత్తిపరమైన పోరు ఒక రేంజ్లో ఉండేది. వీరిలో ఉదయ్ భాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. హీరోయిన్లను మించిన అందం అప్పట్లో అందరినీ గిలిగింతలు పెట్టింది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే ఏమైందో కానీ దాదాపు 5-6 ఏళ్ల పాటు ఆమె బుల్లితెరపై కనిపించలేదు. నిజానికి తెలుగులో ఇప్పుడు స్టార్ యాంకర్గా ఉన్న సుమగారి కంటే ముందు ఉదయ్ భానే వచ్చారు. యాంకరింగ్లో ఆమె ట్రెండ్ సెట్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. నవంబర్ 6, 1972న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్లో జన్మించారు ఉదయ్ భాను. ఆమె తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. నిజానికి ఉదయ్ భాను తొలుత సినీ రంగంలో ప్రవేశించారు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి చేతుల మీదుగా తన 22 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రావణ మాసంతో పాటు పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ ఉదయ్ భాను నటించారు. ఇదే సమయంలో యాంకర్గా టర్న్ అయిన ఆమె ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి ప్రోగ్రాంతో తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జెమినీ టీవీలో వచ్చిన వన్స్ మోర్ ప్లీజ్తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్ గారితో కలిసి ఉదయ్ భాను చేసిన అల్లరి అంతా ఇంత కాదు. యాంకర్ అంటే ఉదయ్ భాను, ఉదయ్ భాను అంటే యాంకర్ అన్నంతగా ముద్ర వేసుకుంది. ఈవిడ కనిపించని ఛానల్ అంటూ ఏది ఉండేది కాదంటే నమ్మలేము. మిద్దె విజయేంద్రమౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయ్ భానుకి 2 కుమార్తెలు, భూమి, ఆరాధ్య, యువి నక్షత్ర వాళ్ళ పేర్లు. ప్రస్తుతం భర్త, పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఉదయ్ భాను. మధ్యలో యాంకరింగ్కు దూరమైన ఆమె కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కూడా చేశారు. అయితే గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ సభలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు ఉదయ్ భాను. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని, బీసీ తరపున గళమెత్తడానికి వచ్చానని తెలిపారు ఉదయ్ భాను. కానీ అక్కడితో ఆగిపోతే ఏ గొడవ ఉండేది కాదు. కానీ నేను 5 ఏళ్లుగా ఏ టీవీలో కనిపించడం లేదని మీరు గమనించే ఉంటారని ఉదయ్ భాను ఆ సభలో చెప్పారు. నన్ను త్రొక్కడానికి చాలామంది ప్రయత్నించారని, కానీ అలుపు లేకుండా పోరాడుతూ మే ముందుకు వచ్చానని అన్నారు. ఓ ఛానల్లో పాట పాడిన తర్వాత తనకు అవకాశాలు తగ్గిపోయానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉదయ్ భాను వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆమె పాట ఎవరిని హర్ట్ చేసింది, ఎవరు ఉదయ్ భానుని తొక్కేశారన్నది మాత్రం ఆమె చెప్పలేదు. యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ భాను ఆ తర్వాత చాలా కార్యక్రమాలకు యాంకర్గా చేసి పాపులర్ అయింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబక, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలా రే రేరా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జానవులే నెరజానవులే, పిల్లలు పిడుగులు, ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక యాంకర్గానే కాదు, సినిమాల్లోనూ నటించారు ఉదయ్ భాను. 10వ తరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది ఉదయ్ భాను. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది ఉదయ్ భాను. త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమాలో నటిస్తున్నారు ఉదయ్ భాను. ఈ సినిమాలో వాకిలి పద్మ అనే పాత్రలో నటిస్తుంది ఉదయ్ భాను. ఈ సినిమాను ఉదయ్ భాను లుక్ను కూడా రిలీజ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత వాకిలి పద్మ, అలానే ఉదయ్ భానుపై ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆ రూమర్లపై తను స్పందిస్తూ, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేవి పట్టించుకోకపోతేనే బ్రతకగలుగుతాం. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారేమో, కానీ అది ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఈ ఫీల్డ్లో ఏ అమ్మాయి లైఫ్ అయినా ఒక గ్లాస్ హౌస్లో ఉన్నట్లుగా ఉంటుంది. దాని మీద ఎవరైనా రాయి వేయొచ్చు, అది తగలకుండా జాగ్రత్త పడాలి. తగిలిన ఎదుర్కొని యుద్ధం చేయగల సాహసం ఉండాలి అన్నారు. ఈ ఫీల్డ్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ 2 ఉంటాయి.
ఇక్కడికి రావడం ఒక రకంగా శాపం, ఒక రకంగా వరం. రూమర్స్, మనీ, ఫేమ్ అన్నీ వస్తాయి. ఏదేమైనా సక్సెస్లో ఉన్న వాళ్ళని చూస్తే ఏదో ఒక రాయి విసరకుండా ఉండలేరు చాలామంది. బట్ ఐ డోంట్ కేర్ దట్. గుళ్ళో దేవతను చూసిన వీధిలో కుక్కలు మరుగుతూనే ఉంటాయి. దానివల్ల దేవత గొప్పతనం పడిపోదని నా ఫ్రెండ్. ఇక ఉదయ్ భాను భర్త విజయ్ మాట్లాడుతూ తన గురించి పరిచయం చేసుకుంటూ, మాది విజయవాడ, మాకు థియేటర్లు ఉన్నాయి. విజయవాడలోనే భానుతో పరిచయం అయింది. మా ఇంట్లో వాళ్ళకు కూడా తనంటే చాలా ఇష్టం. MBA ఇక్కడే హైదరాబాద్లో చేశా. మా పెళ్ళైనప్పుడు నేను చదువుకుంటున్నాను. మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదని బాధపడ్డారు. అప్పటి పరిస్థితి అది. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. 10 రోజులకు అదే సర్దుకుంది అన్నారు. తనది కన్స్ట్రక్షన్ బిజినెస్. విజయ్ భాను మళ్ళీ తన కెరీర్ స్టార్ట్ చేయాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.